ఫ్రెండ్స్, చాలామంది డబ్బు కోసం బతుకుతారు, ఆస్తుల కోసం బతుకుతారు, వేరే వాళ్ళ మీద పోటీ పడి జీవించాలని బతుకుతారు. కానీ కొంతమందే వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతారు. ఆ ఆ వాళ్ళ కోసం వాళ్ళ బతికే వాళ్ళలో నేను ఒకడిని. కానీ మనం అలా బతుకుతుంటే చాలామంది ఓర్చుకోరు. ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాలి, ప్రతి ఒక్కరు ప్రశ్నలు వేస్తుంటారు, పలకరించుకొని మరీ అడుగుతుంటారు, ఏం చేస్తుంటారు మీరు ఏందని. చాలామంది వాలంటరీ రిటైర్మెంట్ అంటారు కదా, వాలంటరీ రిటైర్మెంట్ కదమ్మా దాని పేరు. వాలంటీర్ రిటైర్మెంట్ అంటే ఉద్యోగంలో అలసిపోయి ఇంకా నేను రిలాక్స్ అవ్వాలని కొంతమంది ముందుగా రిటైర్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ ఇస్తే ఆ ఉద్యోగం పిల్లలకో లేకపోతే వాళ్ళకి కొంత డబ్బు గవర్నమెంట్ ఇస్తుంది. కానీ నాకు ఏ డబ్బు గవర్నమెంట్ ఏది ఈగిపోయినప్పటికీ నేను స్వతంత్ర వృత్తి జీవించేవాడిని. నేను కూడా అనుకున్నాను, ఎన్నో కష్టాలు పడ్డాను, పరిగెత్తాను, పెద్దలు ఇచ్చింది మొత్తం కాజేసుకున్నాను. ఇక నాకు అర్థమైంది ఏంటి, నేను ఎంత పరిగెత్తినా ఉపయోగం లేదు, జీవితం ముక్కాల భాగం అయిపోయింది, ఉండేది ఇంక ఈ పావలా భాగమే. నేను ప్రశాంతంగా జీవించడానికి, బతకడానికి ఒక చిన్న సంపాదన మార్గం ఒకటి ఏర్పాటు చేసుకున్నా. పని తీసేయక ముందే నేను ఏర్పాటు చేసుకోలేదు, అది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టాము యూట్యూబ్ ఛానల్. అది ఒక 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఛానల్ మానిటైజేషన్ అయింది. డబ్బులు వస్తాయి అనే సంగతి అంతకుముందు నాకు తెలియదు, తర్వాత తెలిసింది. యూట్యూబ్లో కూడా డబ్బులు వస్తాయి, మనం రెగ్యులర్గా రోజువారీ పనులు ఏదో కంటెంట్ చేస్తేనే. ఆ తర్వాత యూట్యూబ్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో నాకు పని ఇచ్చే వాళ్ళకి కూడా ఇంక ఇతనికి 2 విధాల ఆదాయం వస్తుంది, యూట్యూబ్లో ఆదాయం వస్తుంది, మళ్ళీ మనం పని ఇస్తే అతను ఎక్కడ బాగుపడిపోతాడు అనే లెక్కలో వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళు చూసుకోవాలి, నేను ఎక్కడ బాగుపడతానని చెప్పి నాకు పని తగ్గించడం మొదలు పెట్టేశారు. సరే ఇంక నేను కూడా ఏమనుకున్నానంటే ఇంక ఎల్లకాలం పరిగెత్తాం కదా ఈ పనిలో, ఇది ఎందుకోసం పోరాడుతున్నాను, మిగలదు, ఎంత చేసినా మిగలదు, కష్టం కన్నీళ్ళు తప్పనించి ఆ పనిలో మిగులుదలే ఉండదు. ఎప్పుడు ఏదో డబ్బులు పెట్టుబడి పెట్టాలంటే దాంట్లో పూర్తి స్థాయి సంపాదన ఉండదు. పెద్దలు ఇచ్చిన ఆస్తులు అమ్ముకోవడం, మొన్నటిదాకా మా అమ్మగారు ఆమె ఇచ్చిన డబ్బు సపోర్ట్ వల్ల ఎట్టొకటి పిల్లల్ని చదివించాను. మా అబ్బాయి జాబ్ చేసుకుంటాను, అమ్మాయి కూడా కొన్ని రోజులు జాబ్ చేసి ఈ మధ్య రీసెంట్గా మానుకుంది. అయితే నేను కాలక్షేపం కోసం పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ నాకు ఇన్కమ్ మొదలైంది. దీంట్లో కూడా నేను ఏదో కోట్లో లక్షలు సంపాదిద్దామంత ఆలోచన నాకు లేదు. ఏదో రెగ్యులర్గా ఉదయం టిఫిన్ చేసామా, మధ్యాహ్నం భోజనం చేసామా, సాయంత్రం డిన్నర్ చేసామా అన్నట్టుగా ఏదో ఒక మోటివేషన్ వీడియో చేసుకుంటా, అప్పుడప్పుడు ఒక పాటకి స్టెప్ వేసుకుంటా ఇలా కాలక్షేపం చేస్తున్నా లైఫ్ని. ఇది చాలామందికి నచ్చట్లా, ఎందుకంటే అక్కడేమో పని చేస్తే నచ్చలా, ఇక్కడేమో యూట్యూబ్ చేస్తే నచ్చట్లా. అంటే మనం అందరికి నచ్చాలని రూల్ లేదండి. మనం ఎలా ఉన్నా నచ్చం. విమర్శించేవాడికి, వంక పెట్టేవాడికి మనం ఎలా ఉన్నా విమర్శిస్తారు. నిండుగా బట్టలు కప్పుకున్నా విమర్శిస్తారు, బట్టలు సగం వేసుకుని విమర్శిస్తారు. విమర్శించే నాలుగుకి కంట్రోల్ చేయడం మన జీవితంలో మన వల్ల కాదు. అలాగే అసూయపరులని మెప్పించడం మన వల్ల కాదు. ఇలా మన లైఫ్లో మన జీవితాన్ని హ్యాపీగా ప్రశాంతంగా జీవించాలని మనం అనుకుంటే చాలామంది అనుకోరు. ఆ ప్రశాంతతను చెడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బాగా నీళ్ళల్లో స్వచ్ఛంగా ఉన్న నీళ్ళల్లో ఒక నది అంటే స్వచ్ఛంగా ఉండే నీళ్ళు అక్కడికి పోయి ఒక నదిలో రాయేస్తే ఆ నీళ్లు చెల్లాచెదరైపోతాయి కాసేపు. ఆ తర్వాత ఆ వేసిన రాయి నీళ్ళు అడుగు వెళ్ళిపోయింది, నీళ్ళు ఏదో ప్రకారంగా వస్తాయి. ఈ విమర్శించే వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఏదో మనల్ని చేయాలనుకుంటారు. వాళ్ళు ఆ నీటిలో రాయి మాదిరిగా నీటిని చెదరగొట్టాలనుకున్న రాయి కాసేపే నీటిని డిస్టర్బెన్స్ చేయగలరు, తర్వాత ఆ రాయి అడుగు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏదో ప్రకారం అంతే. ఈ రాళ్ళు వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు మన ప్రశాంతతను భంగం చేయాలని. కానీ మనం అవి పట్టించుకోకుండా ఆ నీళ్ళలాగా, ఆ ప్రశాంతమైన నదిలాగా లేకపోతే ఆ చెరువులాగా మనం కూడా నిర్మలంగా ఉంటే వేసిన రాళ్ళు అడుగుకి వెళ్ళిపోతాయి, మనం అడుగు స్వచ్ఛంగా ఉంటాం. ఇసిరేస్తూ ఉంటారు నీళ్ళు, స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉన్న నీళ్ళను కూడా చూసి వాడలేరు మనుషులు, రాళ్ళు వేసి చెదరగొట్టాలనిస్తారు అని చెప్పేస్తారు. అలాగే ఓర్పు సహనం ఇవి ఉండాలి. మన ప్రశాంతతని ఎవరు చెడగొట్టేదానికి అవకాశం ఇవ్వకూడదు. జీవితంలో పరిగెత్తు 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా పరిగెత్తద్దు. ఎందుకంటే అక్కడి నుంచి నీ శరీరంలో ఎముకలు కండరాలు అన్నీ అరిగిపోయింది, వాటికి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా నువ్వు పరిగెత్తాలి నీ మనసు అనుకున్న పరిగెత్తవు. ఎక్కువ పరిగెత్తిచ్చావనుకో ఆ తర్వాత హాస్పిటల్ పోయి ఖర్చు పెట్టాలి. నువ్వు ఎవరి కోసం అయితే డబ్బు సంపాదిస్తావో వాళ్ళే ఇంక నువ్వు తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు. పిల్లలకి మనం ఎంత డబ్బు సంపాదించిస్తామో అంతా వాళ్ళని చెడగొట్టిన వాళ్ళు అవుతాం. వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ఆస్తుల వల్ల పిల్లలు చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మా నాన్న కావాల్సిన సంపాదించాడు, ఇంకా నేను ఉద్యోగం చేయాల్సిన పని ఏంది, నేను ఇంకా పని చేయాల్సిన పని ఏంది, ఈ ఆలోచన వస్తుంది అన్నమాట. పిల్లలు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ జీవితాలు మనమే పాడు చేసిన వాళ్ళు అవుతాం. అది అందువల్ల ఇప్పుడు ఏమైంది, తల్లిదండ్రుల సంపాదన ఆగిందనుకో, తండ్రి 50 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి ఈ వర్క్ చేసేవాడు ఏదో ఉన్నది కొద్ది కాస్త సంపాదనతో తృప్తిగా బతకగలిగితే
పిల్లలు కూడా వాళ్ళ పని వాళ్ళు ఎత్తుకుంటారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఇది సుబ్రహ్మణ్యం మాట. ఇలా నేను యూట్యూబ్ మీద కాస్త కోస్త అమౌంట్ సంపాదించుకుంటున్నా, నా వరకు నేను హ్యాపీగానే జీవిస్తున్నా. కానీ చాలామందికి చాలామందికి అది చాలా బాధగా ఉంది. వీడు నేను కష్టపడి పని చేసినప్పుడు సహకరించలా, కష్టపడ్డా ఎన్నో రకాల పనులు మార్చా, పొలాల్లో శాలల్లో రేంజల్ సంచి భోజనం వేసుకుని తిరిగా, ఎర్రటంలో తిరిగా, అన్నం తినకుండా చేశాను పని. ఇంత చేసినా నా పనిలో నాకు గుర్తింపు రాలేదు. నాకు అర్థమైంది మనం ఎవరి కోసమో కష్టపడితే మన జీవితంలో ఎప్పుడు గుర్తింపు రాదని. ఇప్పుడు నా కోసం నేను నాకు నచ్చినప్పుడు, నాకు ఇష్టమైనప్పుడు ఒక వీడియో పెట్టుకుంటా. ఆ వీడియో పెట్టుకుంటే అది ఒక్కోసారి రేజ్ అయింది, ఒక్కోసారి రేజ్ కాదు. కానీ వచ్చిన ఫలం ఎంతైనా కానీ తృప్తిగా తీసుకుంటున్నా. భగవంతుడి దయ వల్ల నా జీవనం హ్యాపీగానే సాగుతుంది. నాకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ నా హ్యాపీనెస్ని చెడగొట్టడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తారు. 70 సంవత్సరాల వయసులో పనిచేసేవాళ్ళరా, 80 సంవత్సరాల వయసులో పనిచేశారు. నేను చెప్పాను కదా, అవకాశం ఉన్నోడికి తప్పదు, అవకాశాలు లేనోడికి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మనకు అవకాశాలు అవన్నీ కలిసి వచ్చినప్పుడు మనం కూడా పోరాడే శక్తి మనకి ఇస్తాడు భగవంతుడు. మనకు అవకాశాలు లేకపోయినా, నువ్వు పరిగెత్తాలని చేస్తే కాలు చేతులు ఎరగొట్టుకుంటావు. నీకు శక్తి లేకపోయినా పోరాడితే ఓడిపోవు. ఎంతమంది డబ్బులు సంపాదించడం, ఈ మాత్రం ఏ కిరాణా కొట్లో ఉదయం 9 నుండి సాయంత్రం 9 దాకా చెమట వచ్చి నేను తిండి తిప్పలు లేక పని చేసేవాడు అంత సంపాదిస్తున్నాడు. పైగా లక్షల్లో పెట్టుబడి అడ్వాన్స్లు ఇచ్చి వేలల్లో రెంట్లు కట్టి నష్టపోలేదని వాళ్ళ బాధ. నాన్న ఇది మీ బాధ అంటే వీడు ఖాళీగా ఉండకూడదు, ఏదో పెట్టుబడి పెట్టుకుని. అదే అసూయత అండి. ఈ అసూయతోటి నేను పనిచేసే స్థలంలో కూడా ఈ అసూయతోటి నాకు పనియకుండా చేశారు. ఎలా? ఎందుకంటే అసూయ. ఎందుకంటే ఇతను వచ్చిన కాడ తృప్తిగా ఉంటున్నాడు, ప్రశాంతంగా ఉంటున్నాడు. మేమేమో ఇంత సంపాదిస్తాం. 4,000 సంపాదించేవాడు రోజుకి 400-500 సంపాదించే నా మీద చూసి అసూయపడేవాళ్ళు. వాళ్ళు రోజుకి 4,000 సంపాదిస్తారండి. 400-500 చూసి నన్ను చూసి అసూయపడి అసలు నా జీవితాన్ని లేకుండా చేయాలనుకున్నారు. పని లేకుండా చేస్తే వీడు ఊరు వదిలిపెట్టిపోతాడు, మా పగ తీరి చల్లారిద్ది అనుకున్నారు. కానీ వాళ్ళ పగ తీరలా. ఎందుకంటే వాళ్ళు 4,000 సంపాదించినా 400-500-600 సంపాదించి తృప్తిగా జీవించి నన్ను చూసి ఏడుస్తున్నారు. కానీ వాళ్ళ సంపాదనలో తృప్తి చెందటంలా. చాలామందికి ఇది ఒక అసూయ ఎక్కువైపోయింది. అది బంధువుల్లో ఉంది. బంధువులు కూడా అంతే. మీరు ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఏదో ఒకటి చేస్తాం, బోల్తా పడితే ఎవడు చేయందించదు. ఈ సలహాలు చెప్పి మనమే సంపాదించుకోవాలి, మన కుటుంబాన్ని మనమే పోషించుకోవాలి. చెప్పేవాళ్ళు ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వరు, ముందుకు దూకిచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను ఎక్కడ కూలి పనికి వెళ్ళినా నాకు వచ్చేది మా అయితే రోజుకి 400 ఇస్తారండి. రోజుకి దాదాపు 12 గంటల సేపు 10-12 గంటల సేపు పని చేయాలి. 10-11 గంటల సేపు పనిచేస్తే నాకు షుగర్లు బీపీ ఉండి ఇంట్లో మావిడికి ఆరోగ్యం సరిగా ఉండదు. నేను మళ్ళీ నీళ్ళకాయలు ఇంట్లో కావాల్సిన తీసుకుని రావాలి. అప్పుడు నాకేదన్నా బాగాలేకపోతే నన్ను ఎవరు చూస్తారు, నేనే కుటుంబాన్ని చూడాలి. మళ్ళీ అనారోగ్యం పెరిగితే హాస్పిటల్ ఖర్చు మీకు తెలియదు ఏముంది. ఈ రోజుల్లో ఏ హాస్పిటల్కి పోయినా వేలు బిల్లు అయిపోతున్నాయి. పైగా పిల్లలకి ఇంకా భారం అవుతాం మనం. ఈ ఉద్యోగం చేసుకునే కొడుకు ఇబ్బంది కలిగింది, ఇంట్లో కూతురికి ఇబ్బంది కలిగింది, మా ఆరోగ్యం బాగాలేని మా ఆవిడికి ఇబ్బంది కలిగింది. అందువల్ల జీవితాన్ని నేను నిర్మలంగా ప్రశాంతంగా ఎలా నడపాలో ఆ విధంగా ఒక మార్గాన్ని సెట్ చేసుకున్నా. విశ్వాన్ని కోరుకున్నా. నాకు ప్రశాంతమైన జీవితం కావాలని. నాకు యూట్యూబ్ ఒక మార్గం చూపించింది యూనివర్స్. ఇక్కడ ప్రతి ఒక్కరు బతుకుతారండి, కానీ ఎదుటివాడి బతుకుని చెడగొట్టాలి అని అనుకునే వాళ్ళు జీవితంలో ఎప్పుడు ప్రశాంతంగా జీవించలేరు. అలా మనల్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, మనం ఇలాగే ముందుకు వెళ్తా ఉంటాం. అది నేను పడుకొని లైవ్ చేస్తున్నా, డబ్బులు కూర్చొని సంపాదిస్తున్నా. డబ్బులేం చెట్లకు కాయటంలా, రాలగొడితే రావడానికి. ప్రతి యూట్యూబ్ అన్నా కూడా కష్టమే. మీకు అది అర్థం కాలేదు. అక్కడ కంటెంట్ క్రియేట్ చేయాలి. ఒక 1000 వ్యూస్ ఫస్ట్లో 100 వ్యూస్ రావడానికి 10 వ్యూస్ వస్తే 30 వ్యూస్ వస్తే ఆనందపడిపోయి నాకు 30 వచ్చినాయి. అట్టాడిది ఫుడ్ వీడియో చేయడం కూడా అంత ఈజీ కాదు. కాలే తింటా, నోటి కాడ ఆపుకుంటా. 1000 వ్యూస్ సంపాదించినప్పుడు ఫస్ట్ ఆనందపడ్డా. ఆ 1000 వ్యూస్తో నా సక్సెస్ కాలా. ఒక వీడియో తర్వాత పోరాడంగా ఒక వీడియోకి 65,000 వ్యూస్ వచ్చినాయి. 63,000 వ్యూస్. అప్పుడు కొంచెం సంతోషం కలిగింది, ఇలాగే రేజ్ అనుకున్నా. తర్వాత మళ్ళా వీడియోలు మళ్ళా డౌన్ అయిపోయింది. ఇది యూట్యూబ్ కూడా అప్ అండ్ డౌన్ అండి. ప్రతి ఒక్క దాంట్లో కష్టం ఉంటుంది. ఇక్కడ ఏం తేరగా డబ్బులు రావు. కాకపోతే తృప్తిపడి జీవించడంలో ఉండే ఆనందం దేంట్లో లేదు. నేను ఇప్పుడు చేసే పని ఏంటంటే తృప్తిపడి జీవిస్తున్నా. రేపేం జరిగిద్దో, ఎల్లుండి ఏం జరిగిద్దో, అవటాలు ఎల్లుండి ఏం జరిగిద్దో నాకు ఏది తెలియదు. ఈరోజు ఏం జరిగింది అనేది నాకు తెలుసు. నిన్న కాదు, నేడు కాదు, ఎప్పుడు నే రాజా, కోట లేదు, పేట లేదు, అప్పుడు నే రాజా, రాజా రాజా బి రాజా పూజ
చెయ్యరావి కుర్రకారు పూజ. యాక్టింగ్ చేయాలన్నా మాట్లాడాలన్నా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలన్నా చాలా రిస్క్తో కూడిన పని. అందరు చేయలేరు. కొంతమందికి మాకు ఇంకా అవకాశం లేక ఆ గోడ ఈ గోడ ఈ మొత్తం ఆ మొత్తం తగిలిపోయి జీవితంలో రాటు తేలి ఇంక ఏం అర్థం కాకపోతేనే సోషల్ మీడియాలోకి వస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, దీంట్లో అంత బిజీగా ఉండదు. దీంట్లో మనల్ని ఎదుగుతుంటే పడదేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఘోరంగా బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. అన్నింటినీ తట్టుకోవాలి. ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. వీటన్నింటిని తట్టుకొని ఇక్కడ కూడా ఈ పోటీని ఎదుర్కొని ఈ మహాసముద్రంలో ఎత్తున్నాం మేము కూడా. ఎవరైనా సరే యూట్యూబ్ చేయడం తేలిక, కూర్చొని డబ్బులు సంపాదించనే వాళ్ళకి నేను ఇస్తే ఛాలెంజ్ ఏంటంటే మీరు కూడా యూట్యూబ్ చేసి ఛానల్ మోనిటైజేషన్ చేసుకొని దాంట్లో ఒక 10,000 రూపాయలు సంపాదించిన తర్వాత నా దగ్గరికి వచ్చి కామెంట్ చేయండి. ఒక పేమెంట్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో మీ టాలెంట్ చూపించండి. ఎవరికి అంటాం కాదు, చూపించండి. అర్థమైంది. నేను 2 సంవత్సరాలు దాటిన తర్వాత పేమెంట్ తీసుకున్నాను. అది ఎంతో కష్టపడి ఎన్నో తిట్లు తిని ఎన్నో బాధలు పడి ఎన్నో అవమానాలు పడి ఎన్నో ట్రోలింగ్స్ని ఎదుర్కొని అంత ఈజీ కాదు గురు. డబ్బు సంపాదించినటువంటి యూట్యూబ్ అంటే అంత తేలిక లేదు. ఇక్కడ కష్టపడాలి. ఇక్కడ యాక్టింగ్ కాకపోయినా మనం రొటీన్ మన లైఫ్ చూపించాలి. ఇంతకీ లైవ్ పెట్టాను కదా ఇప్పుడు దాకా. పొద్దున్న టిఫిన్ వీడియో చూపించా. ఇప్పుడు భోజనం ఏం చేసిందంటే మా ఆవిడ చాలా కష్టపడి వంట చేసింది. బాగలేకపోయినా నేను వడ్డించుకుంటా, చూడండి. చూడండి, కాకరకాయ ఏపుడు వేడి వేడిగా కాకరకాయ. ఇది చిట్టి కాకరకాయ అంటారు. ఇది బాగుంటుంది. రసంలో తింటే చాలా రోజుల తర్వాత తెచ్చా. చేదుగా కారంగా. ఇది ఒక టైపు వేపుడు అనమాట. ఇంకొక టైపు ఏంటంటే చక్రాల మాదిరికి వస్తాయి. అదొక టైపు. దాంట్లో చేదు ఉండదు, కరకరలు ఆడుతుంది. దీంట్లో కొంచెం చేదు ఉంటుంది. అయితే దీని కాంబినేషన్ ఏంటంటే రసంలో తింటే కూడా సూపర్గా ఉంటుంది. పెరుగు చారులో కానీ రసంలో కానీ ఈ కాకరకాయ వేపుడు చాలా బాగుంటుంది. ఈ రసం కాకరకాయ వేపుడు నాకు చాలా ఇష్టం. ఆవిడ బాగాలేకపోయినా నా కోసం రాత్రి ఉదయం మధ్యాహ్నం 3 పూట్ల చేసి పెట్టింది. నేను బజార్ తెచ్చిన కానీ బజార్ అంటున్నారు కదా, అందుకని ఈరోజు నిన్న బజార్ నుంచి ఏం తేలేదు. నేను అమ్మలేను ఎందుకు. చూడండి, రసము కాకరకాయ వేపుడు. తమ్ములేని తీయడానికి ఎంత కష్టం. వేడి దెబ్బకన్నా కొంచెం కింద దించు, కొంచెం పైకి పెట్టు, కొంచెం పల్లెని చూపించు. ఇట్టుంటే మా కష్టాలు. ఇట్టుంటే ఇప్పుడు ముగ్గురు పని చేయాలి. రసం కాకరకాయ ఇప్పుడు ఎలా ఉంది చెప్పు. సూపర్గా ఉంది. వేడిగా రసం కాకరకాయ ఇప్పుడు సూపర్గా ఉంది. మీరు కూడా భోజనం చేయండి. నా గురించి ఆలోచించి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. నా బాధ నేను పడతా ప్లీజ్.